ప్రతి సంవత్సరం ఆర్థిక బడ్జెట్, రైల్వే బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్. ఈసారి ఏపీలో కొత్తగా నీటి బడ్జెట్ తీసుకురానుంది ప్రభుత్వం. 2026 నుండి 27 సంవత్సరానికి నీటి బడ్జెట్ను సిద్ధం చేయించారు. తొలిసారి ఈ నీటి బడ్జెట్ను తయారు చేసింది ఏపీ జలవనరుల శాఖ. వచ్చే నీటి సంవత్సరంలో 1490 టీఎంసీల మేర అవసరాలుంటాయని తేల్చడంతో పాటు నీటి లభ్యతపై కూడా అంచనాలను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. అయితే గతంలో నీటి లభ్యత సరళి ఆధారంగా లెక్కలు కడతారు. ఈ రాష్ట్రంలోని నదుల్లో వచ్చే నీటి సంవత్సరంలో 1565 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేశారు. అన్ని పోను 2027 రబీ ముగిసే సమయానికి 75 టీఎంసీల మిగులు నీళ్లు ఉంటాయని జలవనరుల శాఖ చెబుతోంది. జూన్ నాటికి 133 టీఎంసీల మిగులు జలాలుంటాయని అంచనా వేశారు. రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న తరహా ఐపీఎస్ ఐడీసీ కింద నీటి లభ్యత ఉన్న ఆయకట్టు 106.54 లక్షల ఎకరాలుగా అంచనా వేశారు. 2026-27 ఖరీఫ్ సాగుకు భారీ, మధ్య తరహా కింద ప్రతిపాదన 62.15 లక్షల ఎకరాలుగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ నీటి డిమాండ్ 760 టీఎంసీలు ఉంటుందని అంచనా వేశారు. రబీ ఆయకట్టు ప్రతిపాదన 26.77 లక్షల ఎకరాలు ఉంటుందని, రబీ నీటి అవసరాలు 343 టీఎంసీలు అవసరం ఉంటాయని అంచనా వేశారు అధికారులు.